గడ్డం ఉండి వేరే డిఫరెంట్ గా ఉంటేనే అమ్మాయిలు ఇష్టపడతారా నిజంగా? ఒక మంచి అబ్బాయిగా ఉండి లేకపోతే గడ్డం చేసుకుని క్లీన్ షేవ్ ఉండి లేకపోతే ఉంటే ఇష్టపడరా అమ్మాయిలు? ఓన్లీ వాళ్ళకే పడతారా? ఏమంటారంటే టైపింగ్ ఆర్ ఒకే కేటగిరీకి ఇచ్చేయడం అవుతుంది. అలా ఏ ఉండదండి. ఎందుకంటే అమ్మాయిలకి ఇప్పుడు ఎలాగా అబ్బాయిలకి ప్రిఫరెన్సెస్ ఉంటాయో, కొంతమందికి చీర కట్టుకునే అమ్మాయిలు అంటే ఇష్టం, కొంతమందికి మోడర్న్ డ్రెస్ వేసుకునే అమ్మాయిలు అంటే ఇష్టం. అలాగే ప్రతి అమ్మాయికి తను పెరిగిన అప్బ్రింగింగ్ అంటాం, అంటే తను ఏ పరిస్థితుల్లో పెరిగింది, ఎలాంటి వాతావరణంలో పెరిగింది, ఆ చుట్టూ ఎలాంటి మనుషుల్ని చూసింది, సో ఇవన్నీ బట్టి, ఈ తన పరిస్థితులు బట్టి, తన పెంపకం, తన ఇంట్లో పెంపకం బట్టి, తను ఎక్స్పోజ్ అయిన విషయాలు బట్టి, వీటన్నిటి బట్టి వాళ్ళ ఇష్టాలు అంటే వాళ్ళ లైక్స్ గానీ డిస్లైక్స్ గానీ ఏర్పడతాయండి. ఇదే ఇలా ఉన్న వాళ్ళే అమ్మాయిలందరూ ఇష్టపడతారని లేదు. కొంతమందికి చూడండి, క్లీన్ షేవ్ చేసేసుకుని నీట్ గా ఫార్మల్ చేసుకున్న అబ్బాయిలు అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ప్లే బాయ్స్ ని ఇష్టపడతారు. ఇప్పుడు మనకి చాలా సర్కాస్టిక్ గా సోషల్ మీడియాలో రన్ చేస్తూ ఉంటారు. బాయ్స్ అమ్మాయిలకి మంచి అబ్బాయిలు అంటే ఇష్టం ఉండరు, ఎవరైతే వాళ్ళు వాడుకుని వదిలేస్తారో వాళ్ళంటే ఇష్టపడతారని ఒక పాపులరైజ్ చేశారు. సో ఇలా చాలా ఉన్నాయి. కొంతమందికి ప్లే బాయ్స్ ఇష్టము, కొంతమందికి అబ్బాయి స్మోక్ చెయ్యాలి, ఆ అబ్బాయి డ్రింక్ చెయ్యాలి, కానీ నా కోసము మానేయాలి, నా కోసము మంచిగా ఉండాలి. సో ఇట్లా ఇష్టాలు అనేవి పర్సన్ టు పర్సన్ మారిపోతాయి. ఇందాక నేను స్టార్టింగ్ లో ఏదైతే క్వర్కీ ఎఫెక్ట్ అని చెప్పానో, కొంతమంది అమ్మాయిలు ఈ ఇంపాక్ట్ సినిమాల ప్రభావం అంటారా? సినిమాల ప్రభావమే అని చెప్పలేము, కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది, కొంతమంది అమ్మాయిలకి కానీ ఆడవాళ్ళకి కానీ సొసైటల్ స్టాండర్డ్స్, నేను ఎందుకంటే ఆ హీరో కండలు పెంచుతా ఉన్నాడు, సిగరెట్ తాగుతా ఉన్నాడు, ఇలాంటివి చూసి అమ్మాయిలు అట్రాక్ట్ అవుతా ఉన్నారు కదా, చాలా మందిని చూస్తా ఉన్నాం మనం. సో సొసైటీ స్టాండర్డ్స్ అండి. ఇప్పుడు హీరో అనేవాడు పోలీస్ కి, లీగల్ సిస్టమ్ కి భయపడ్డండి. ఎవరిని కాల్ చేయాలంటే కాల్ చేస్తాడు. హీరోయిన్ ని టీజ్ చేస్తే లేదా ఈవ్ టీజింగ్ చేస్తే ఆ అమ్మాయి కోసము ఎంతమంది అయినా నరుక్కుని పోతాడు, ఎంతమందినైనా షూట్ చేసేస్తాడు. సో అంటే పోలీసులు కొట్టేస్తాడు, అంటే అగేన్స్ట్ ఎనీవన్, అంటే హీఈస్ ద సుప్రీం అన్నమాట. సో అలాంటి మీరు చూసారండి ట్రేడ్స్, అగోరియర్ సమ్మన్, ఇతను మనకి డిస్ప్లే చేస్తున్న ట్రేడ్స్ ఏంటి? నాకు ఎవరు అతీతం లేరు, ఇటు రిలీజియస్ పీపుల్ తాలూకా దగ్గర రెస్పెక్ట్ లేదు అతనికి, అతను ఈ రూల్స్ కంప్లీట్ గా అబైడ్ అవ్వట్లేదు. ఇంకొక పక్క మనము ఇక్కడ జెండర్ రూల్స్ అనేవి ఏ పర్టికులర్ కేటగిరీలోకి ఆయన అబైడ్ అవ్వట్లేదు. సో ఇట్లా ఈ డజంట్ బిలాంగ్ టు ఎనీ పర్టికులర్ కేటగిరీ. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నేను ఒక రెబిలియన్ ని, అంటే చూసారా రెబిలియస్ మెంటాలిటీ మనకి కొన్ని మూవీస్ లో చూస్తూ ఉంటాం. హీరో ఎంత రెబిలియస్ గా ఉంటే, హీరో ఎంత జెలసీ పుట్టిస్తా ఉంటే అంత ఇష్టపడతా ఉంటది ఆ అమ్మాయి. సో